ఓం నమ శివాయ. కేదారేశ్వర వ్రతకల్పం విధానం కథ. మా నానమ్మ మాకు ప్రతి సంవత్సరం చెప్పే కథ నేను మీకు ఈరోజు చెప్పాలని నిర్ణయించుకున్నాను. కథ ప్రారంభిద్దాం. ఓం నమ శివాయ. పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం ఉండేదంట. ఆ కుటుంబంలో ఒక బ్రాహ్మణుడు, తన భార్య, వాళ్ళకిద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండేవారంట. వాళ్ళకి ఈతాకుల ఇల్లు, తాటాకుల దడి ఉండేదంట. ఆ బ్రాహ్మణుడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ ఉండేవాడంట. అతను 3 ఊళ్ళు తిరిగినా 3 సోళ్ళ బియ్యం, 6 ఊళ్ళు తిరిగినా 3 సోళ్ళ బియ్యమే వచ్చేవంట. ఎన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడంట. అతని ఇద్దరు కుమార్తెలు అడవికి వెళ్ళి పుల్లలు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించేవారంట. ఇలా ఉండగా ఒకరోజు కేదారేశ్వర వ్రతం వచ్చిందంట. ఆ రోజు అందరూ తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు ఆచరించి ఇల్లు వాకులు శుభ్రపరిచి మామిడి తోరణాలు కట్టి ఉపవాసం ఆచరించి రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటున్నారు. రోజులాగే బ్రాహ్మణుని కుమార్తెలైన భాగ్యవతి, పుణ్యవతులు అడవికి పుల్లలకు వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ, అక్క, ఈరోజు కేదారేశ్వర వ్రతం కదా, మనము కూడా కేదారేశ్వర వ్రతం చేసుకుందామా అని అడిగిందంట. అందుకు ఆ భాగ్యవతి బాధతో, అవన్నీ మనకు చేసుకునే స్తోమత లేదు కదా, అంత ధనం మన దగ్గర లేదు కదా, మనకు పూట గడవటం కూడా కష్టంగా ఉంటుంది కదా అని బదులిచ్చిందంట. అప్పుడు ఆ పుణ్యవతి, ఎలాగో ఒక పూట పస్తులు ఉంటున్నాం, మరో పూట పస్తు ఉంటే ఏమవుతుంది, ఆ కేదారేశ్వరుడి కృపాకటాక్షములైనా మనకు కలుగుతాయి కదా అని చెప్పిందంట. అప్పుడు భాగ్యవతి సరే అని మర్రి చెట్టు కాయలు బూరెలుగాను, మర్రి చెట్టు వ్రేళ్ళు తోరాలుగాని అనుకుని చెట్టు కింద శుభ్రం చేసి నదిలో స్నానం చేసి అక్కడ దొరికే కొన్ని రకాల పత్రులు తెచ్చి వ్రతం ఆచరించి ఆ కేదారేశ్వరుని ఇలా ప్రార్థించారంట. ఓ సర్వేశ్వర, మా పరిస్థితి నీకు తెలుసును. మేము పూజలో ఏదైనా తప్పులు కానీ దోషాలు కానీ ఉంటే క్షమించు తండ్రి అని నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేసారంట. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద భవనం బంగారు గోడలతో ఉందంట. కూతుళ్ళ కోసం బయట వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారంట. ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ నెత్తి మీద ఉన్న గంపలు కాస్త బంగారు బుట్టలుగా మారిపోయాయంట. వీళ్ళు ఆశ్చర్యంతో చాలా సంతోషపడుతూ అడవిలో జరిగిన విషయం అంతా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పారంట. అప్పటి నుంచి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే కేదారేశ్వర వ్రతం తప్పనిసరిగా చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ కాలక్రమేణా ఇద్దరు కూతుళ్ళు పెద్దవారయ్యారు. పెద్ద కుమార్తె భాగ్యవతిని ఉత్తర దేశపు రాజు, చిన్న కుమార్తె పుణ్యవతిని తూర్పు దేశపు రాజుకిచ్చి వివాహం జరిపించారంట. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజున కేదారేశ్వర వ్రతం వచ్చిందంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య, ప్రతి సంవత్సరం ఎల్ల తోరాలు పట్టు తోరాలతో వ్రతం చేస్తున్నాము, ఈసారి నుంచి బంగారు తోరాలతో వ్రతం చేద్దామని ధనం ఉంది అనే గర్వంతో ఇంట్లో ఉన్న పాత తోరాలు తీసి బయట ఉన్న కాకరపాత మొదలలో పారవేసిందంట. బంగారు తోరలతో పూజ చేసిందంట. వాళ్ళు చేసిన నేరానికి కోపోద్రేకుడైన పరమశివుడు మళ్ళీ వాళ్ళని మామూలు పేదవాళ్ళలాగా అయ్యేలా శపించాడు. అప్పుడు పాత రోజుల్లో ఎలా పూట గడవడం కూడా కష్టంగా ఉండేదో ఇప్పుడు కూడా అలా అయ్యింది వాళ్ళ పరిస్థితి. ఇది ఎలా ఉండగా బయట ఉన్న కాకరపాదుకి కాయలు కాయడం ప్రారంభించాయి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కాయలు కోసి వీధి చివర ఉన్న షావుకారు కొట్టుకు వెళ్ళి అమ్మి ఇంట్లో సరుకులు తీసుకుని వచ్చేవాడంట. కాకరకాయలు తీసుకున్న షావుకారు తన భార్యను పిలిచి పులుసు పెట్టమని చెప్పాడంట. తను అవి తీసుకొని ముక్కలుగా కోస్తే అందులో వజ్రాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయిందంట. వెంటనే భర్తని పిలిచి చూపించిందంట. ఆ షావుకారు ఆనందానికి హద్దులు లేవు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని భార్యకి చెప్పాడంట. ఆ మరుసటి రోజు మళ్ళీ బ్రాహ్మణుడు షావుకారికి ఇంకొన్ని కాయలు ఇచ్చి సామాన్లు తీసుకున్నాడు.
అప్పుడు ఆ షావుకారు, "ఓ బ్రాహ్మణోత్తమా, మీకు ఎన్ని సామాన్లైనా ఇస్తాను. ఆ కాకరకాయలన్నీ నాకే ఇవ్వు. అవి చాలా రుచిగా ఉన్నాయి. ఇంకెవరికీ అమ్మవద్దని" చెప్పి ఇంకొన్ని సామాన్లు ఎక్కువగా ముట్టజెప్పాడు. రోజులు గడిచే కొద్దీ కాయలన్నీ అయిపోయాయి. చేసేది ఏమీ లేక, భిక్షాటన చేయడానికి శరీరం సహకరించక రకరకాల బాధలు పడుతున్నారంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య కొడుకుని పిలిచి, "ఒరేయ్ నాయనా, మీ పెద్దక్క భాగ్యవతి దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి వివరించి కొంత ధనం తీసుకుని రమ్మని చెప్పి పంపించిందంట." చెప్పినట్లుగానే అక్క భాగ్యవతి ఇంటికి చేరుకున్నాడు తమ్ముడు. కానీ బయట కాపలాదారుడు ఆ కుర్రాడిని లోపలికి రానివ్వలేదంట. అతను ఎంతగా చెప్పినా రాజుగారు, మా బావగారు, మా అక్క భాగ్యవతి అన్న లోపలికి పంపలేదంట. లోపల నుండి తమ్ముడిని చూసి కాపలాదారుడితో, "నా తమ్ముడే, లోపలికి పంపించమని" చెప్పిందంట. తమ్ముడిని చూసి పట్టుకుని ఏడుస్తూ, "ఏమి జరిగింది?" అని అడిగిందంట. తమ్ముడు జరిగిన విషయాన్ని అక్కతో చెప్పాడంట. తమ్ముడికి క్షవరం చేయించి, తలస్నానం చేయించి, కొత్త బట్టలు కట్టి, భోజనం పెట్టి, గుమ్మడికాయలో కొంత ధనాన్ని పెట్టి, మార్గమధ్యంలో తినడానికి భోజనాన్ని పెట్టి ఇచ్చి పంపించిందంట. అతను నడుచుకుంటూ మార్గమధ్యలో భోజనం చేయడానికి ఆగి, ఆ గుమ్మడికాయను గట్టు మీద పెట్టి, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడానికి కోనేరు దగ్గరికి వెళ్తాడంట. వెంటనే ఆ ధనాన్ని జటాయువు అపహరించుకొని వెళ్ళిపోయాడంట. అతను వచ్చి చూసేసరికి ధనం లేకపోవడంతో నిరాశపడి, ఇంటికి వెళితే అమ్మ నాన్న తిడతారు అని వాళ్ళ చిన్నక్క పుణ్యవతి ఇంటికి వెళ్ళాడంట. పుణ్యవతితో జరిగిందంతా చెప్పాడంట. అది విని మిక్కిలి బాధపడింది. కోపంగా, "అసలు మీరు వ్రతం అలా ఎందుకు చేశారు?" అని తిట్టి, అక్కలాగే తను కూడా కొంచెం ధనాన్ని గుమ్మడికాయలో పెట్టి ఇచ్చిందంట. మళ్ళీ ఆలోచించి, మార్గమధ్యలో జరగరానిది ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడాలి అని తను కూడా తమ్ముడితో ఇంటికి వస్తుందంట. అక్కడ ఉన్న ఈతాకుల ఇల్లు, తాటాకుల దడి చూసి కుమిలిపోయిందంట. తల్లిని పిలిచి కాకరపాద మొదలలో పడేసిన తోరాలు బయటికి తీయించి వాటిని ఆవునెయ్యితో శుభ్రపరిచి మనసులో సదాశివుని ప్రసన్నం చేసుకుని వచ్చే కేదారేశ్వర వ్రతం గురించి ఎదురు చూస్తున్నారంట. ఈలోగా కేదారేశ్వర వ్రతం రానే వచ్చిందంట. ఆ రోజు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరిచి ముగ్గులు పెట్టి ఆవునెయ్యితో శుభ్రపరిచిన ఎల్లతోరాలు, పట్టుతోరాలతో పూజ ప్రారంభించారు. ఇంతలో ఆకాశం నుంచి అపహరించబడిన ధనం ఇంటి ముంగట పడిందంట. పూజ పూర్తయ్యేసరికి వాళ్లకున్న ఈతాకుల ఇల్లు, తాటాకుల దడిపోయి బంగారు భవనంలా మారిపోయిందంట. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి కేదారేశ్వర వ్రతం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ చాలా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారంట. ఈ కథ విన్నవారికి కానీ, చదివిన వారికి కానీ ఆ కేదారేశ్వరుని కృపా కటాక్షములు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. కేదారేశ్వర వ్రతకల్పం సమాప్తం. బుద్ధ శ్రీనివాస్, పెద్దనాపల్లి, ఏలేశ్వరం మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ 9949430428. ఓం నమ శివాయ.